టాలీవుడ్లో బాలయ్య, బొబ్బిలి సింహం ఒక మైలురాయి. అయితే అదే సమయంలో విడుదలైన జగపతి బాబు, శుభలగ్నం ఊహించని విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య సినిమా విజయ పరంపరలో ఈ చిత్రానికి గట్టి పోటీ ఎదురైంది. ఈ ఆసక్తికర పోటీ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో కోదండరామిరెడ్డి ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్లో నారీ నారీ నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, బొబ్బిలి సింహం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. బొబ్బిలి సింహం మూవీలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. 1994 సెప్టెంబర్ 23న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి పోటీగా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలు బొబ్బిలి సింహం చిత్రానికి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేశారు. అసలు బొబ్బిలి సింహం జోరు ముందు ఏ సినిమా అయినా నిలబడగలదా అని భావిస్తున్న తరుణంలో జగపతి బాబు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. బొబ్బిలి సింహం రిలీజైన 2 రోజుల గ్యాప్లో జగపతి బాబు శుభలగ్నం మూవీ రిలీజ్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శుభలగ్నం మూవీ బొబ్బిలి సింహం చిత్రానికి ధీటుగా సంచలన విజయం అందుకుంది. బాలయ్య సినిమా జోరు కొనసాగుతున్నప్పటికీ జగపతి బాబు ఎక్కడా తగ్గలేదు. ఆసక్తికర విషయానికి ఏంటంటే బొబ్బిలి సింహం, శుభలగ్నం 2 సినిమాల్లో రోజా హీరోయిన్గా నటించారు. మరోవైపు బొబ్బిలి సింహం మూవీ కంటే వారం ముందు రిలీజైన రాజేంద్ర ప్రసాద్ నటించిన అల్లరోడు మూవీ ఫ్లాప్ అయింది. 2 వారాల తర్వాత విడుదలైన సుమన్ హలో అల్లుడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలోనే వచ్చిన రాజశేఖర్ ఆవేశం మూవీ కూడా ఫ్లాప్ అయింది. డబ్బింగ్ సినిమాగా వచ్చిన శంకర్ ప్రేమికుడు హిట్ అయింది. మొత్తంగా బాలయ్య బొబ్బిలి సింహం సినిమాకి పోటీగా వచ్చిన శుభలగ్నం సంచలన విజయం అందుకోగా, సుమన్, రాజశేఖర్ సినిమాలు బలయ్యాయి. బాలయ్యతో చేసిన సినిమాల్లో బొబ్బిలి సింహం అంటే తనకు చాలా ఇష్టం అని కోదండరామిరెడ్డి అన్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజూ నిద్రపట్టేది కాదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, షూటింగ్కి వెళదామా అనే ఆసక్తి ఉండేది అని కోదండరామిరెడ్డి అన్నారు. ఆ చిత్రం ఇప్పుడు రిలీజ్ అయితే బావుంటుంది అని తెలిపారు. మొత్తంగా బొబ్బిలి సింహం బ్లాక్బస్టర్గా నిలిచినా, శుభలగ్నం సంచలనం సృష్టించి బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది. ఈ పోటీలో సుమన్ వంటి హీరోల చిత్రాలు నిరాశపరిచాయి. కోదండరామిరెడ్డికి బాలయ్యతో చేసిన చిత్రాల్లో బొబ్బిలి సింహం అత్యంత ఇష్టమైనది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.